హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ సేఫ్. వినాయక చవితి అనగానే మనందరికీ గుర్తొచ్చేసేది అందమైన బుల్లి గణేశుడు, అలాగే వీధి వీధుల్లో పోటాపోటీగా వేసే పందిళ్ళండి. కానీ ఈసారి సిచ్యువేషన్ చూస్తే ఆ పందిళ్ళు ఆ హడావిడి లేనట్టే అనిపిస్తోంది. సో అందుకే నాకు అనిపించింది మన ఇంట్లోని బుల్లి గణేశుడికి మనమే చిన్ని పందిరి తయారు చేసి పూజలో పెట్టుకుంటే ఎలా ఉంటుందని. సో ఇంకెందుకు ఆలస్యం, ఈజీగా ఎలా చేయాలో చూసేద్దామా? సో ఫస్ట్ నేను దీనికోసం అని చెప్పని మన బుక్ కవర్స్లో మధ్యలో మిగిలిపోతుంది కదండి కార్డ్బోర్డ్, అంటే కవర్ అంతా అయిపోయాక మనకి ఇది ఉంటుంది లాస్ట్లో. సో అది తీసుకున్నాను. సో దానికి నేను ఇప్పుడు ఈ లెమన్ ఎల్లో కలర్ని పిక్ చేసుకున్నాను, నాకు బ్రైట్గా అనిపించిందని. సో గమ్ పెట్టి నేను ఈ కార్డ్బోర్డ్ని కవర్ చేసేస్తాను. సో కలర్ చాయిస్ అనేది మీ ఇష్టం అండి. సో మీ ఇంట్లో ఉన్న దాన్ని బట్టి, అవైలబిలిటీ బట్టి మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎక్సెస్ పేపర్ని కట్ చేసేస్తాను, ఊరికే రోల్ చేసినా అది వేస్ట్ అయిపోతుంది. ఇదైతే మనం వేరే ఇంకా యూస్ చేసుకోవచ్చని. ఇప్పుడు గమ్ పెట్టేస్తాను. సో ఓవరాల్గా ఇట్లాంటివి 2 కావాలి నాకు రోల్స్. ఇదిగోండి ఇలా డ్రై అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం గ్లిట్టర్ ఫోమ్ షీట్ని తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న స్ట్రిప్స్గా. లేదు మీకు ఇలాంటిది అవైలబుల్గా లేదు ఇంట్లో అంటే మీరు గ్లిట్టర్ టేప్స్ కూడా ఉంటాయి బయట, సో అవైనా యూస్ చేసుకోవచ్చు. లేదు నార్మల్ కలర్ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం తీసుకున్న రోల్కి దీన్ని ఇలా డెకరేట్ చేసుకోవడానికండి. సో నేను ఇప్పుడు ప్యాటర్న్ పెడుతున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని స్టిక్ చేసేసుకుందాం. నా ఫోమ్ షీట్కి వెనకాల గమ్ ఉందండి, సో నాకు సపరేట్గా నేను గమ్ యూస్ చేయక్కర్లేదు. సో దాన్ని కరెక్ట్గా ఇన్ పొజిషన్లో ప్లేస్ చేసుకుని స్టిక్ చేసేసుకుంటే చాలు. సో ఇప్పుడు మనం రెడీ చేసేది పిల్లర్ లాగండి, అంటే మన పందిరికి. సో అందుకని నేను 2 తీసుకోవాల్సి వచ్చింది. సో ఇలా మొత్తం మనం ఓవరాల్గా 5 అతికించేసుకోవాలి. ఇదే విధంగా గ్యాప్స్ చూసుకోండి మధ్యలో, అంటే ఈక్వల్గా 5 స్ట్రిప్స్ అతికించడానికి ఈక్వల్ గ్యాప్ చూసుకుని మీరు స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఎక్సెస్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు పింక్ A4 షీట్ని తీసుకున్నాను నేను. ఇదిగోండి బ్యాంగిల్ ఆర్ ఇట్లాంటి బౌల్ పెట్టుకుని మీరు సర్కిల్లో కట్ చేసుకుందాం, డ్రా చేసుకుని. సో ఇప్పుడు నేను ఇదిగోండి ఇలా కోన్ షేప్లో నేను ఫోల్డ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఏంటంటే నా ఎండ్స్ని నేను ట్రిమ్ చేసుకుంటాను అన్ఈవెన్గా. సో సిజర్ని జిగ్జాగ్ షేప్లో మూవ్ చేస్తూ. సో మీకు కొంతమంది దగ్గర ఆల్రెడీ జిగ్జాగ్ షేప్ సిజర్స్ ఉండుంటాయి, అదైతే ఈజీగా అయిపోతుంది. నా దగ్గర లేదు, సో అందుకని నేను కట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇలా ఇవ్వండి, ఇలా అన్ఈవెన్గా ఉండాలి ఎండ్స్ అనేవి. సో ఇప్పుడు సిజర్తో ఏదైనా ఒక కార్నర్లో స్టార్ట్ చేయండి. అన్ఈవెన్గానే సిజర్ని మూవ్ చేస్తూ ఇలా ఆరెంజ్ని ఎలా అయితే పీల్ చేస్తామో అలా కట్ చేస్తూ లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి ఇలా ఫ్లవర్ మిడిల్ వరకు సేమ్ ఇదే టెక్నిక్ యూస్ చేస్తూ ఎండ్ వరకు తీసుకెళ్ళండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎలా రోల్ చేసుకోవాలో చూపిస్తాను. సో స్టార్టింగ్ టిప్ ఉంది కదా, దాన్ని జస్ట్ ఇలా రోల్ చేయండి. మీరు టైట్గా వద్దు, ఫ్రీగానే ఇలా రోల్ చేసుకుంటూ వెళ్దాము. మీరు ఫింగర్స్ ఇలా పెడితే ఈజీగా ఉంటుందండి రోల్ చేయడానికి, ప్లేస్మెంట్ కూడా. సో మొత్తం రోల్ చేసాక లాస్ట్లో మనకు ఆ లెఫ్ట్ ఓవర్ రౌండ్ మీద గమ్ పెట్టి మనం దీన్ని ఇలా స్టిక్ చేయాలి. అప్పుడు ఇదిగోండి ఫ్లవర్ ఫామ్ అవుతుంది. సో ఆ ఎండ్ మీద నేను గమ్ పెడతాను. సో ఈ ఫ్లవర్ మొత్తం నీట్గా అక్కడ సెట్ చేసి స్టిక్ చేసేద్దాం. ఇలా ఫింగర్తో ప్రెస్ చేస్తే అది స్టిక్ అయిపోతుంది ఈజీగానే. ఇదిగోండి. సో ఇప్పుడు మళ్ళీ లీఫ్ షేప్ని డ్రా చేసుకుందాం. సో నేను డైరెక్ట్ కట్ చేసేస్తున్నానండి గ్రీన్ కలర్ షీట్ మీద. సో ఇప్పుడు స్లిట్స్ పెట్టుకుంటాను నేను. ప్లెయిన్ లీఫ్ కన్నా ఇదే బెటర్ అనిపించింది నాకు. సో ఇలాంటి 5 అండ్ ఆ రోజెస్ 5 చేసుకుని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు మన పిల్లర్ని మనం డెకరేట్ చేసుకుందాం. సో ఫస్ట్ మిడిల్లో గమ్ అప్లై చేసి ఫస్ట్ లీఫ్ని పెట్టుకుందాం. ఇలా 5 లీవ్స్ని స్టిక్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం మిడిల్లో మన రోజెస్ని కూడా స్టిక్ చేసేసుకుందామండి. ఇక్కడ నేను 3 కలర్స్ తీసుకున్నాను, పీచ్, రెడ్ అండ్ పింక్.
సో నాకు ఆ కలర్ అవైలబిలిటీ ఉంది. సో మీరు కావాలన్నా సింగిల్ కలర్తోనే చేసుకోవచ్చు, లేదన్నా కూడా మీ దగ్గర కలర్స్ ఉంటే కాంబినేషన్ చూసుకొని మీరు సెట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఈ మొత్తం స్టిక్ చేస్తాం కదా. సో ఇప్పుడు నేను సెంటర్లో ఈ చిన్న చిన్న పర్ల్స్ని కూడా స్టిక్ చేసేస్తున్నాను. సో కొంచెం కొంచెం గమ్ పెట్టేసి వాటిని అక్కడ ప్లేస్ చేసేద్దాం. సో మీ దగ్గర పర్ల్స్ లేదు అంటే వేరే ఆల్టర్నేటివ్ వేరే బీడ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, లేదు అన్న ఇలా ప్లెయిన్గా వదిలేసినా కూడా బాగానే ఉంటుంది. సో ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఫోమ్ షీట్లోని చిన్న స్ట్రిప్ కట్ చేశాను. దాన్ని ఇదిగోండి ఇలా స్ట్రిప్ తిప్పుతూ ట్రయాంగిల్స్లో మనం కట్ చేసుకుని బయటికి తీసేసుకుందాం. సో మీరు ఇలా టర్న్ చేస్తుంటే మీకు ఈజీగా ఉంటుంది కటింగ్. సో ఇలా ట్రయాంగిల్స్ అనమాట మనకు కావాల్సింది. సో ఇప్పుడు వాటిని మన పిల్ల మీద ఎక్కడ నేను స్టిక్ చేస్తున్నానో చూపిస్తున్నానండి. సో కొంచెం సైడ్కి తిప్పి ఇదిగోండి ఫస్ట్ ఒకటి ట్రయాంగిల్లా ప్లేస్ చేసుకుని ఇంకోటి దానికి ఆపోజిట్ సైడ్లో ఇదిగోండి ఇలా. సో మీకు ఎక్స్ షేప్లో ఫామ్ అయ్యేలాగనమాట. సో అలా మొత్తం మిగతా 4 కూడా అతికిచ్చేసుకుందాం. సో ఇది మీరు ఫోమ్ షీట్ లేదు అని అనుకుంటే నార్మల్ పేపర్తో అయినా కూడా మీరు ఇలా షేప్స్ కట్ చేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు. సో నేను 2 సైడ్స్ అతికిచ్చాను ఫ్లవర్స్కి అటు ఇటు. సో ఇప్పుడు నేను ఈ స్క్వేర్ మిర్రర్స్ని డైమండ్ షేప్లోకి టర్న్ చేసుకుని నేను స్టిక్ చేసేసుకుంటాను. సో మనకి మిర్రర్ ఎందుకు వాడుతున్నానంటే మనం ఆల్రెడీ నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పే ఉంటాను. సో మనం పూజలప్పుడు వాటికి మిర్రర్స్ అవి పెట్టుకుంటే మనం దీపాలు అంటే దీపారాధన చేసినప్పుడు కానీ లేదంటే లైటింగ్స్ పెట్టినప్పుడు కానీ చాలా మంచి ఇది వస్తుందండి. ఆ రిఫ్లెక్షన్ వలన ఏమో చాలా గ్రాండ్ లుక్ కానీ చాలా బాగుంటుందని అనిపిస్తుంది. సో అందుకని నేను మ్యాక్సిమం మిర్రర్ యూస్ చేస్తాను ఇలా వాటికి. సో నేను ఆ రోల్లో నుంచి ఇంకో చిన్న సైజ్ రోల్ అండి. సో ఇవి మన ఫ్రంట్ పిల్లర్స్ లాగా అనమాట. సో అందుకని నేను చిన్న సైజ్ తీసుకున్నాను. దాన్ని నేను పింక్ కలర్ షీట్తో కవర్ చేసేస్తాను. సో ఇలాంటివి కూడా 2 కావాలి మనకి. సో ఓవరాల్గా మన పందిరికి మనం 4 పిల్లర్స్ యూస్ చేస్తున్నాం అనమాట. పెద్దవేమో వెనకాల వస్తాయి అండ్ ఈ చిన్న పిల్లర్స్ ఏమో ఫ్రంట్ సైడ్లో వస్తాయి. సో ఎండ్స్ ఇలా నీట్గా చిన్న చిన్న స్లిట్స్ పెట్టుకుని మనం లోపలికి వాటిని గమ్ పెట్టి ఫోల్డ్ చేసేద్దాం. ఈ విధంగా. సో అలా 2 సైడ్స్ చేసేసుకోవాలి మీరు. చేసుకున్నాక ఇలా ఉంటుంది ఇదిగోండి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇందాడ ఆ పెద్ద పిల్లర్కి ఎలా అయితే డిజైన్ చేసామో ఈ చిన్న పిల్లర్కి కూడా ఈ ఫోమ్ షీట్తో నేను బార్డర్స్ లాగా పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు నేను కింద పార్ట్లో కూడా ఇలా బార్డర్ లాగా ఇస్తాను పిల్లర్కి. ఇప్పుడు స్టిక్ చేసేసుకున్నాం కదా. సో సెంటర్లో మళ్ళీ మనం డెకరేట్ చేసుకోవాలి. సో నేను కొంచెం గమ్ అప్లై చేసి లీవ్స్ని నేను 4 లీవ్స్ని తయారు చేసి పెట్టుకున్నాను. సో వాటిని ఇప్పుడు స్టిక్ చేసేసుకుందాం. సో ఇప్పుడు కొంచెం గమ్ పెట్టుకుని మిడిల్లో మనం రోజ్ని అటాచ్ చేసుకుందాం. ఇదిగోండి అండ్ అటు కార్నర్ ఇటు కార్నర్లో కూడా నేను చిన్న చిన్న రోజెస్ని పెడతాను, మరీ ప్లెయిన్గా వదిలేకుండా. సో వీటికి కూడా సెంటర్లో పర్ల్స్ని పెట్టుకుందాం. సో నేను పెద్ద పర్ల్ వాడానండి ఇక్కడ చిన్న పిల్లర్కి, అండ్ అటు ఇటు చిన్న పర్ల్సే యూస్ చేశాను. ఇదిగోండి ఇప్పుడు మనం పెద్ద పిల్లర్స్ 2 అండ్ చిన్న పిల్లర్స్ 2. సో ఓవరాల్ 4 పిల్లర్స్ రెడీ అయిపోయినాయి. వీటిని మనం ఎలా ప్లేస్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది నా ఓల్డ్ కేక్ బేస్ అండి, మనం కేక్కి వస్తూ ఉంటాయి కదా అవి. సో దానికి మనం దీన్ని అటాచ్ చేసుకుందాం. సో నేనేం చేశానంటే ఒక కార్డ్బోర్డ్కి శిల్ప్కార్ క్లే పెట్టుకుని వీటిని ఆల్రెడీ అటాచ్ చేసి పెట్టుకున్నాను. సో అప్పుడు ఈజీగా కరెక్ట్గా నించుంటాయని.
ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేస్తూ ఈ 4 కరెక్ట్ ప్లేస్లో పెట్టుకుని అతికించేసుకుంటాను. సో నెక్స్ట్ ఇప్పుడు చిన్న కార్డ్బోర్డ్ స్ట్రిప్ని తీసుకున్నాను. దీనికి ఏం చేస్తానంటే, ఇది కూడా నా దగ్గర పర్ల్స్ ఉన్నాయి స్ట్రాండ్స్, వాటిని అటాచ్ చేసుకుంటాను. సో సూదికి ఎక్కించేసుకుని ఇలా కింద నుంచి పైకి లాగుతూ అండ్ ఈ ఎండ్లో నాట్ వేసేసుకుందాం ఊడిపోకుండా. సో స్ట్రాంగ్గా వేయండి ఇవి. సో ఎంత బార్ కావాలో అంత బార్ చూసుకుని, అంటే మనవి బ్యాక్ సైడ్ పిల్లర్స్ మీదకి వస్తుంది ఇది. సో నేను డాట్స్ ప్లేస్ చేశాను కదా, ఆ డాట్స్ ప్లేస్ చేసిన ప్రతి దాని దగ్గర ఇలా పర్ల్ స్ట్రాండ్ రావాలి. అండ్ నెక్స్ట్ ఈ పేపర్ స్ట్రిప్ అండి గ్రీన్ది. ఇదెందుకంటే మనం ఆల్రెడీ శిల్ప్కార్ క్లే యూస్ చేసుకుని ఆ స్తంభాలని నిలబెట్టుకున్నాం కదా, సో ఆ క్లేని కవర్ చేయడానికి నేను ఇది యూస్ చేస్తున్నాను. సో గ్రాస్ ఎఫెక్ట్ ఇవ్వడానికి. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ హాఫ్ ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు మనం పైన ఇలా దగ్గర ట్రయాంగిల్స్ లాగా కట్ చేసుకుందాం. సో ఇప్పుడు అది ఓపెన్ చేస్తే ఒక గ్రాస్ ఎఫెక్ట్ లాగా అనిపిస్తుంది. ఇదిగోండి ఈ విధంగా. సో అలా మొత్తం చేసేసాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా వస్తుందని. ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు ఆరెంజ్ షీట్ తీసుకున్నాను మన స్తంభాల వెనకాల బ్యాక్గ్రౌండ్కి. దాని ఇప్పుడు హాఫ్ ఫోల్డ్, అలాగే మళ్ళీ ఇంకొకటి మొత్తం 3 హాఫ్ ఫోల్డ్స్ చేస్తున్నాను. ఇదిగోండి మళ్ళీ ఫోల్డ్ చేసి నేను స్కేల్తో ఒక లైన్ గీసుకుంటున్నాను. మేక్ ష్యూర్ ఏంటంటే మీకు ఓపెన్ సైడ్ వైపు లైన్ ఉండాలి, క్లోజ్ సైడ్ వైపు నేను గీసుకునే ప్యాటర్న్ ఉండాలి. ఇదిగోండి ఒకటి స్క్వేర్స్ని నేను కొంచెం దగ్గరగా గీసుకుంటున్నాను గ్యాప్ ఇచ్చి. సో ఇదేంటంటే పేపర్ మధ్యలో స్క్వేర్ ప్యాటర్న్ని క్రియేట్ చేయడానికి. సో ఇప్పుడు మనం కట్ చేసుకుని బయటికి తీసుకుందాం. సో ఇదిగోండి ఇప్పుడు ఆ స్క్వేర్ లాగా పెద్దగా గీసిన వాటిని బయటికి తీసేస్తా కట్ చేసి. ఇదిగోండి ఇలా. సో అలా మొత్తం ఈ స్ట్రిప్ మొత్తానికి కట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఓపెన్ చేస్తే మీకు స్క్వేర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వాలి పేపర్కి మిడిల్లో. సో ఇలా మిగతా వాటికి కూడా కట్ చేసుకోండి. ఇదిగోండి మొత్తం కట్ చేసాక ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా స్క్వేర్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందన్నమాట మనకి. ఇది మన బ్యాక్గ్రౌండ్ అవుతుంది 2 పిల్లర్స్కి మధ్యలో. ఇదిగోండి ఇప్పుడు నేను ఇలా పర్ల్స్ని అటాచ్ చేసుకున్నాను. సో ఇప్పుడు దాన్ని ఎలా అటాచ్ చేశానో చూపిస్తాను. ఫస్ట్ ఈ 4 స్తంభాలని ఆ కేక్ బేస్కి మనం ఇలా స్టిక్ చేసేసుకున్నాక నార్మల్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను నేను. సో దాన్ని ఫస్ట్ ఇదిగోండి ఇలా నాట్స్ వేసేస్తాను, కొంచెం లెంత్ వదులుతూ దారానికి. సో అది కట్ చేసేసుకున్నాక ఇప్పుడు మన ఈ పర్ల్ దండలు ఉన్నాయి కదా, దాన్ని ఈ దారం హెల్ప్తో అటాచ్ చేసుకుందాం స్తంభానికి. ఇదిగోండి ఇలా. సో గట్టిగా ముడి వేసేసేయండి ఉడకుండా. సో మీరు అనుకోవచ్చు ఆ డైరెక్ట్గా ఆ దారమే తిప్పొచ్చు కదా అని చెప్పని. సో ఈ పర్ల్స్కి ఇచ్చే దారం ఏంటంటే అది అంత ఈజీగా ముడి పడదండి, పడినా కూడా అవి లూజ్ అయ్యి వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకని నేను మనం ఇంట్లో వాడే ఈ థ్రెడ్ హెల్ప్ తీసుకున్నాను. సో ఫ్రంట్కి కూడా సేమ్ అలానే నేను థ్రెడ్ ముడి వేసి దానికి మళ్ళీ ఈ పర్ల్ దారాన్ని అటాచ్ చేస్తున్నాను. సో ఇలా మీకు ఎన్ని కావాలంటే అలా, మీ పర్ల్స్ ఇంట్లో ఎక్కువ ఉన్నాయని అనుకుంటే ఇంకా ఎక్కువ స్ట్రాండ్స్ వేసుకోవచ్చు. నా దగ్గర అన్ని ఎక్కువ లేదు కాబట్టి నేను 2నే వేశాను. సో మిడిల్లో కూడా ఒకటి సేమ్ అలానే కట్టుకుని ఇంకోటి ఈ కింద రిబ్బన్ దగ్గర అటాచ్ చేసేసుకుందాం.
సో గట్టిగా ముడి వేసేసుకుని ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసి బయటికి తీసేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇదిగోండి నేను కవర్ చేశాను కింద షిల్ప్ క్లే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇందా నేను కట్ చేసిన గ్రీన్ స్ట్రిప్ని దీనికి అటాచ్ చేసేసుకుందాం గమ్ పెట్టి. కనిపించకుండా ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ అండి నేను కట్ చేసుకున్నా కదా. సో దాన్ని నేను ఈ సీ గ్రీన్ పేపర్ మీద, సో మీకు బ్లూ షేడ్ కనిపిస్తుంది కానీ యాక్చువల్గా అది సీ గ్రీన్ కలర్. సో దాని మీద నేను ఇప్పుడు అతికిచ్చేసుకుని ఇదిగోండి ఇలా మధ్యలో పర్ల్స్ని అలాగే ఈ స్ట్రిప్స్ని యూస్ చేశాను గ్యాప్స్ ఫిల్ చేయడానికి. దాన్ని ఇదిగోండి ఈ 2 పిల్లర్స్కి ఇలా పెడదాం. సో టేప్స్ వేసేస్తున్నాను, పేపరే కాబట్టి ఈజీగానే అతుక్కుపోతుందని. సో ఒక 4-5 టేప్స్ వేస్తారంటే మీరు పిల్లర్కి ఆనిచ్చి అది స్ట్రాంగ్గానే ఉండిపోతుంది. సో 2 సైడ్స్ ఇలా చేసేసుకుందాం. నేను అన్నీ చాలా బ్రైట్ కలర్స్ యూస్ చేశానండి. ఇదిగోండి. అండ్ ఇందాక నేను చెప్పాను కదా స్ట్రిప్స్కి పర్ల్స్ని అటాచ్ చేసుకోవాలని, డాట్స్ పెట్టిన ప్రతి చోట నేను 4 డాట్స్ పెట్టుకుని ఇలా పర్ల్ స్టాండ్స్ని పెట్టుకున్నాను. అండ్ ఇవి నా ఓల్డ్ సిల్క్ థ్రెడ్ ఇయర్ రింగ్స్ అండి, అప్పట్లో ఏదో తెగ చేసేసాం కదా. సో ఇప్పుడు నేను వాడట్లేదు, వాటిని పిల్లర్స్ మీద ఇలా పెట్టి కవర్ చేస్తున్నాను హోల్స్లా కనిపించకుండా. సో నెక్స్ట్ మన గొడుగు ఇదిగోండి. సో ఓవరాల్గా మన పందిరి రెడీ అయిపోయింది. అండ్ నాకు కింద కొంచెం ప్లెయిన్గా అనిపించిందని కానీ నేను గమ్ పెట్టి ఆ రోజెస్ని స్టిక్ చేసేసుకుంటాను. సో ఇదిగోండి మన పందిరి రెడీ అయిపోయింది. అండ్ నేను ఇందాక ప్లేస్ చేసిన గొడుగు అది డిఐవేనండి. మీకు ఒకవేళ అది కావాలి అని అనుకుంటే మన ఛానల్లో లింక్ దొరుకుతుంది మీకు. అది ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టింది. ఇదిగోండి మన పందిరి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బుజ్జి గణేషుని తెచ్చి కూర్చోబెట్టేద్దాం. చూసారు కదా, చాలా తక్కువ మెటీరియలేనండి, అంటే ఎక్కువ కాస్ట్లీ మెటీరియల్ కూడా కాదు, అంతా మనం వేస్ట్ మెటీరియల్తోనే చేసాము. సో మీ అందరికీ ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ ట్రై చేస్తారని కూడా అనుకుంటున్నాను. సో అంటిల్ నెక్స్ట్ టైం హ్యాపీ క్రాఫ్టింగ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.